వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈనాటి వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ 10 ఇండియన్ హిస్టరీ పీవైక్యూస్ కవర్ చేశాము. మీరు రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే 1 మార్క్ వచ్చే అవకాశం ఉన్న ఎంసీక్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు రియల్ ఎగ్జామ్‌లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. నేను క్వెషన్ చదువుతున్నప్పుడే మీ ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మరియు మీ ప్రిపరేషన్ లెవెల్‌ని అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. సో, క్వెషన్ నంబర్ 266. క్వెషన్ నెంబర్ 266 వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమర్షియల్ సెంటర్స్ డిక్లైన్ ఆఫ్టర్ మిడ్ 18th సెంచరీ? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి మద్రాస్, ఆప్షన్ సి ఢాకా, ఆప్షన్ డి వచ్చేసి బాంబే. ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే ఆప్షన్ సి ఢాకా. సో, మనకి ఢాకాలో వచ్చేసి ఏందంటే వానిజం క్షీణించిపోయిందని చెప్పొచ్చన్నట్టు. అయితే మనకి ఢాకా అనగానే మనకి మస్లిన్ వస్త్రాలకి ప్రపంచ ప్రసిద్ధని చెప్పొచ్చు. కానీ 18వ శతాబ్దం మధ్య కాలంలో వచ్చేసి మనకి ఢాకాలో వచ్చేసి వానిజం క్షీణించిపోయిందన్నట్టు. దానికి గల కారణాలు వచ్చేసి ఏందంటే బ్రిటిష్ విధానాల వల్ల స్థానిక చేతివృత్తులు ఏమైపోయినాయంటే దెబ్బతిన్నాయి. ఇదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసిందంటే బ్రిటన్ నుంచి వచ్చిన యంత్రాలతో తయారైన చౌక వస్త్రాలతోని పోటీ పడలేకపోయినాయి. ఏవి? లోకల్ వస్త్రాలు. థర్డ్ వన్ వచ్చేసిందంటే స్థానిక కళాకారుల ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ఇది థర్డ్ రీజన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంది అంటే మనకి 1772లో వచ్చేసి బ్రిటిష్ ఇండియాకు క్యాపిటల్ వచ్చేసి కలకత్తా అన్నట్టు. కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ వచ్చేసి ఢాకా నుంచి కలకత్తాకి షిఫ్ట్ అయిందన్నట్టు. దీనివల్ల మనకి వానిజం గూడా వచ్చేసి ఢాకా నుంచి కలకత్తాకి షిఫ్ట్ అయిపోయిందండి. సో, ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే 18వ శతాబ్దం మధ్య కాలంలో వచ్చేసి ఢాకాలో వానిజం అనేది క్షీణించింది. అండ్ అదే విధంగా మిగతా 3 ఆప్షన్ చూస్తే సో, మనకి కలకత్తా, మద్రాస్, బాంబేలో మాత్రం వానిజం అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఢాకాలో వచ్చేసి మాత్రం క్షీణించిపోయిందన్నట్టు. సో, ఇది 266 క్వెషన్‌కి ఆన్సర్. అండ్ 267 గమనిస్తే 267 తీసుకుంటే స్టేట్మెంట్ 1 బ్రిటిష్ లీగల్ స్కాలర్స్ రిలైడ్ ఆన్ ఇండియన్ పండిట్స్ అండ్ మౌలవీస్ ఫర్ అండర్‌స్టాండింగ్ అథారిటేటివ్ టెక్స్ట్. స్టేట్మెంట్ 2 మనకు గమనిస్తే బ్రిటిష్ కోడిఫైడ్ ద హిందూ లాస్ ఇన్ 1783 అండ్ ముస్లిం లాస్ ఇన్ 1785. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో వచ్చేసి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాను. సో, మనకు స్టేట్మెంట్ 1 మనం ఒకసారి గమనిద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడు అంటే మనకి బ్రిటిష్ న్యాయశాస్త్రవేత్తలు ప్రామాణిక గ్రంథాల్లోని నియమాలను అర్థం చేసుకోవడానికి భారతీయ పండితులు అండ్ మౌలవులపై ఆధారపడ్డారని అడుగుతున్నాడన్నట్టు. సో, కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఏదైతే మనకి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో లైక్ హిందూ చట్టాలు, సో ధర్మశాస్త్రాలు ఏమున్నాయో ఆ ధర్మశాస్త్రాలను అర్థం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళొచ్చేసి భారతీయ పండితుల పైన ఆధారపడ్డారు. అది కరెక్టే. అదేవిధంగా ముస్లిం చట్టాలు లైక్ షరియత్, సో వాటిని అర్థం చేసుకోవడానికి మౌలీలపై గూడా ఆధారపడ్డారు. కాబట్టి స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో వచ్చేసిందంటే బ్రిటిష్ వారు 1783లో హిందూ చట్టాలను అండ్ 1785లో ముస్లిం చట్టాలను క్రోడీకరించారు అన్నారు. సో, స్టేట్మెంట్ 2 మాత్రం రాంగ్. ఎందుకు అంటే పూర్తి స్థాయి చట్టాల క్రోడీకరణ ఎప్పుడు జరిగిందంటే 19వ శతాబ్దంలో జరిగింది. కానీ 1783 అండ్ 1784లో జరగలేదు. కాబట్టి ఇక్కడొచ్చేసిందంటే స్టేట్మెంట్ 1 కరెక్టు. స్టేట్మెంట్ 2 వచ్చేసి రాంగ్. మనకిక్కడ ఆప్షన్స్ గమనిస్తే మనకి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ద ఫాల్స్. సో, ఇది ఈ క్వెషన్‌కి ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే మనకి క్వెషన్ నంబర్ 268. క్వెషన్ నంబర్ 268లో వచ్చేసింది అంటే విచ్ స్టేట్మెంట్ అబౌట్ దెన్ ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఏది కరెక్ట్ కాదో అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సైన్డ్ ఇన్ 1765. ఆప్షన్ బి మొఘల్ ఎంపరర్ గ్రాంటెడ్ దివానీ ఆఫ్ బెంగాల్, బీహార్, ఒరిస్సా టు ద కంపెనీ. ఆప్షన్ సి అవధ్ వాస్ స్టోర్డ్ టు ఇట్స్ నవాబ్ ఫర్ 50 lakhs. ఆప్షన్ డి బనారస్ వాస్ డిటాచ్డ్ ఫ్రమ్ అవధ్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద షా ఆలం II. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏందని అడుగుతున్నానటు. సో, ఇక్కడ మనకి క్వెషన్ నంబర్ 268కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే ఆప్షన్ డి. అంటే మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం వచ్చేసి ఆప్షన్ డి వచ్చేసి రాంగ్. అదేందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి ఏంది అంటే మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎప్పుడు సంతకం చేయబడ్డాయంటే 1765లో చేశారు. ఇది కరెక్ట్ అన్నట్టు. మనకి 1764లో వచ్చేసి
బక్సర్ యుద్ధం జరిగింది. బక్సర్ యుద్ధం తర్వాత 1765లో వచ్చేసి ఏందంటే మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సంధి జరిగిందన్నట్టు. ఇందులో వచ్చేసి ఏందంటే షా ఆలం టు సుజావుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్‌లు వచ్చేసి పాల్గొన్నారు. కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్. ఆప్షన్ బి మనం గమనిస్తే మనకి మొఘల్ చక్రవర్తి వచ్చేసి ఫర్మానా ద్వారా వచ్చేసి ఏందంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా మీద దివానీ హక్కులకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వబడ్డదంటే యెస్ ఇది ఇచ్చారన్నట్టు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి ఏంది అంటే మనకి 50,00,000 చెల్లించినందుకు అవ స స చెల్లింపుపై అయోధ్య నవాబుకి అతని రాజ్యాన్ని తిరిగిచ్చిండు అంటే యెస్. ఇక్కడ వచ్చేసి ఏందంటే యుద్ధంలో ఓడిపోయిన నవాబు సుజావుద్దౌలా వచ్చేసి ఏందంటే 50,00,000 జర్మానాను వసూలు చేసిరన్నట్టు. అండ్ బ్రిటిష్ వారు అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చారన్నట్టు. అయోధ్యను తమకు ఒక బఫర్ స్టేట్‌గా వాడుకోవాలన్నట్టు బ్రిటిష్ వాళ్ళు భావించారు. అలా మనకొచ్చేసి ఏందంటే ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం వచ్చేసి 50,00,000 చెల్లించిరంటే యెస్. అది కూడా కరెక్ట్ అన్నట్టు. ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి వచ్చేసిందంటే బెనారస్ అవధ్ నుంచి విడిదీయబడిన షా ఆలం టూకి అప్పగించబడ్డాయి. ఇది రాంగ్ అన్నట్టు. ఎందుకు అంటే బెనారస్ వచ్చేసిందంటే రాజా బలవంత్ సింగ్ ఆధీనంలో ఉంది. అండ్ ఆయనకు రక్షణ కల్పిస్తేనే ఈ బెనారస్ వచ్చేసి ఏంది అంటే అయోధ్య పరిధిలోనే ఉంచారన్నట్టు. కాబట్టి ఇక్కడ విడదీయలేదు. సో, అది యాజ్ ఇట్ ఈజ్ మాత్రం ఉందని చెప్పొచ్చన్నట్టు. అయితే ఇక్కడొచ్చేసిందంటే ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం వచ్చేసిందంటే కోరా అండ్ అలహాబాద్ జిల్లాలు అయోధ్య నుంచి వేరు చేసి మొఘల్ చక్రవర్తికి ఇచ్చారన్నట్టు. బెనారస్ కాదు. ఓకే. కోరా అండ్ అలహాబాద్ జిల్లాలు అయోధ్య నుంచి వేరు చేసి మొఘల్ చక్రవర్తికి ఇచ్చారన్నట్టు. సో, మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం వచ్చేసి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ డి. సో, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. క్వెషన్‌లో వచ్చేసి నాట్ కరెక్ట్ ఏంది అని అడిగాడన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 269. క్వెషన్ నంబర్ 269 ప్రకారం వచ్చేసి ఏందంటే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం కింది వాటిలో దేనితో ముగిసింది అని అడుగుతున్నానంట. సో, మనకి ఆప్షన్ ఏ వచ్చేసి ఏందంటే సూరత్ ఒప్పందము. ఆప్షన్ బి పురందర్ ఒప్పందము. అండ్ ఆప్షన్ సి వచ్చేసి మనకి కన్వెన్షన్ ఆఫ్ వడగావ్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి సాల్బాయ్ ఒప్పందం. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందంటే మనకి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము ఏ ట్రీటీతోని క్లోజ్ అయింది, ముగిసింది అంటే ట్రీటీ ఆఫ్ సాల్బాయ్‌తోని మనకి ఇది ముగిసిందని చెప్పొచ్చన్నట్టు. రైట్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే మనకి క్వెషన్ నంబర్ 270. క్వెషన్ నంబర్ 270 వచ్చేసి ఏంది అంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ 18th సెంచరీ ఇండియా వాట్ వాస్ దస్తక్? రైట్. సో, హియర్ ఆప్షన్ ఏ సిగ్నేచర్, ఆప్షన్ బి ల్యాండ్ డాక్యుమెంట్, ఆప్షన్ సి ట్రేడ్ పర్మిట్, ఆప్షన్ డి టాక్స్ ఆన్ టెక్స్టైల్స్. సో, ఇందులో వచ్చేసి ఏది కరెక్ట్ అని అడుగుతున్నానటు. అయితే ఇక్కడ దస్తక్ అనే వర్డ్ వాడాడు. దస్తక్ అంటే ఏంది అంటే ఇది పన్నులేని వ్యాపార పాస్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్‌గా ఇదొక ఉచిత పాస్ అని చెప్పొచ్చన్నట్టు. ఓకే. అంటే వాణిజ్యం ఉచితంగా చేసుకోవడానికి అనుమతించిన పత్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే దస్తక్ అని పిలుస్తాం అన్నట్టు. సో, ఇక్కడ వచ్చేసి ఏంది అంటే మనకి వాణిజ్యానికి అనుమతిచ్చిన పత్రాన్ని దస్తక్ అంటున్నాం గదా! కాబట్టి ఇక్కడ మిగతా స్టేట్మెంట్స్ గమనించండి. ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ డి కూడా వచ్చేసి రాంగ్. సో, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి. దస్తక్ అంటే ఏంది అంటే సో, పన్నులేని వ్యాపార పాసు లేదా వాణిజ్య అనుమతి పత్రాన్ని మనం దస్తక్ అని పిలుస్తాం అన్నట్టు. ఇది క్వెషన్ నంబర్ 270 యొక్క ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంది అంటే మనకి క్వెషన్ నంబర్ 271 చూద్దాం. క్వెషన్ నంబర్ 271 వచ్చేసి ఏందంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ దాదిని సిస్టమ్. సో, హియర్ దాదనీ సిస్టమ్. సో, ఆప్షన్ ఏ టెక్స్టైల్ ప్రొడక్షన్, ఆప్షన్ బి వార్‌ఫేర్, ఆప్షన్ సి పేమెంట్ టు ద అఫీషియల్స్, ఆప్షన్ డి వచ్చేసి రెవెన్యూ కలెక్షన్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చేసి మీ ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. రైట్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందంటే మనకి దాదిని అంటే ఏందంటే ఇక్కడ వచ్చేసి ఏందంటే ముందస్తు చెల్లింపు పద్ధతిని మనం ఏమని పిలుస్తామంటే దాదని అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి ఏందంటే ఎవరైతే నేతవారు వస్త్రాలను తయారు చేస్తారో వాళ్ళకు ముందస్తు చెల్లింపు చేసేవారన్నట్టు. అంటే నేత పని చేసే వారికి వస్త్రాలను వాళ్ళెవరికి ఇవ్వొద్దిగ. ఒకసారి అగ్రీమెంట్ అయిన తర్వాత. కంపెనీకే తక్కువ ధరకు అమ్మాలన్నట్టు. దీనివల్ల ఏమైపోయారంటే చేతివృత్తుల వాళ్ళు ఏమైపోయారంటే పేదరికంలోకి నెట్టబడ్డారన్నట్టు. సో,
దాదనే విధానం వచ్చేసి దేనికి సంబంధించిందంటే ఓన్లీ టెక్స్టైల్ ప్రొడక్షన్‌కి మాత్రమే సంబంధించిందన్నట్టు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద వార్‌ఫేర్, పేమెంట్ టు ద ఆఫీషియల్స్, రెవెన్యూ కలెక్షన్ అన్నట్టు. రైట్. సో, ఇక్కడ క్వెషన్ నంబర్ 271కి ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి క్వెషన్ నంబర్ 272కెళ్దాం. క్వెషన్ నంబర్ 272 వచ్చేసిందంటే ద బ్రిటిష్ పాలిసీ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th సెంచరీ మెట్. ఆప్షన్ ఏ స్ట్రెంథెనింగ్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ ఎ బఫర్ అగైన్స్ట్ ద రష్యా. ఆప్షన్ బి వీకనింగ్ రష్యా ఇన్ఫ్లుయెన్స్ బట్ నాట్ ప్రమోటింగ్ స్ట్రాంగ్ ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ సి ప్రమోటింగ్ రష్యా ఇన్ఫ్లుయెన్స్. ఆప్షన్ డి అనెక్సింగ్ ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్లీ. సో, ఇక్కడ వచ్చేసి ఏంది అంటే మనకి ఆప్షన్ ఏ మనం గమనించినాం అనుకోండి. బ్రిటిష్ వారు ఎప్పుడు గూడా ఆఫ్ఘనిస్తాన్‌ని అంతర్గతంగా బలోపేతం చేయడానికి వీళ్ళు ప్రయత్నించలేదన్నట్టు. అండ్ అక్కడ అభివృద్ధి కంటే వీళ్ళు నియంత్రణే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నట్టు. కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి ఏందంటే రాంగ్. వీళ్ళెప్పుడు గూడా బలోపేతం చేయడానికి ట్రై చేయలే. నెక్స్ట్ కమ్ టు ఆప్షన్ బి. ఆప్షన్ బి వచ్చేసిందంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఇక్కడ వచ్చేసిందంటే రష్యాను ఆఫ్ఘనిస్తాన్ రాకుండా చూడడం ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా వ్ ఈ బ్రిటిష్ వారు వచ్చేసిందంటే తమకు అనుకూలమైన పాలకుల్నే ఆఫ్ఘనిస్తాన్‌లో నియమించాలని అనుకుర్రన్నట్టు. సో, మనకిక్కడ ఆప్షన్ బి గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చన్నట్టు. రైట్. సో, ఆప్షన్ సిలో చూసుకున్నాం అనుకోండి మనకి సో, ఇక్కడ వచ్చేసిందంటే రష్యాకి, బ్రిటన్‌కి మధ్యలో ఎప్పుడు ఆధిపత్య పోరే జరిగేది. ఎప్పుడు కూడా ప్రోత్సహించలే. కాబట్టి ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ డి తీసుకున్నాం అనుకో. ఆప్షన్ డి వచ్చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ నేరుగా ఆక్రమించడం. వీళ్ళు ఆక్రమించడానికి కూడా ప్రయత్నించలే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసిందంటే కొండ ప్రాంతాలుంటాయి. అదేవిధంగా వచ్చేసిందంటే ట్రైబ్స్ కూడా బ్రిటిష్‌కి అగైనిస్ట్‌గా ఉండేవాళ్ళన్నట్టు. కాబట్టి నేరుగా పాలించడం అనేది ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించలేదన్నట్టు. అండ్ వీళ్ళు ఎవరైనా అనుకూలమైన పాలకులుంటే అక్కడ నియమించి పరిపాలన చేయాలనే ఉద్దేశంతోని మాత్రమే ఉన్నారన్నట్టు. సో, మనకి క్వెషన్ నంబర్ 272లో వచ్చేసి ఓన్లీ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ వచ్చేసి రాంగ్ అని చెప్పొచ్చన్నట్టు. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసిందంటే క్వెషన్ నంబర్ 273. రైట్. సో, క్వెషన్ నంబర్ 273 వచ్చేసి ఏంది అంటే మనకి సో, ఇక్కడ 1757లో ప్లాసీ యుద్ధాన్ని వివరించే 'సియార్ ఉల్ ముతాకేరిన్' గ్రంథాన్ని ఎవరు రాశారు? ఫస్ట్ వన్ సలబత్ జంగ్. ఆప్షన్ బి కాసిం ఖాన్. ఆప్షన్ సి గులాం హుసేన్. ఆప్షన్ డి రామ్మోహన్ రాయ్. రైట్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏందంటే మనం ఒకసారి గమనించున్నాం. ఆప్షన్ ఏ వచ్చేసిందంటే సలబత్ జంగ్ వచ్చేసిందంటే ఇతను దక్కన్ సుబేదారు, చరిత్రకారుడు కాదు. అదేవిధంగా కాసిం ఖాన్ కూడా వచ్చేసింది అంటే ఒక ఎంప్లాయీ ఇన్ సోల్జర్. కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగే. అండ్ ఆప్షన్ సి తీసుకున్నాం అనుకోండి. గులాం హుసేన్ వచ్చేసిందంటే ఇతను రచయిత. ఇతను వచ్చేసిందంటే 'సియార్ ఉల్ ముతేకేరిన్' అనే గ్రంథాన్ని రాశాడన్నట్టు. ఇది పర్షియాలో రాశాడు. అండ్ ఈ గ్రంథంలో ఏమేమి వివరించబడ్డాయంటే ముఖ్యంగా వచ్చేసి ప్లాసీ యుద్ధం గురించి వివరించబడింది. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యం ఎలా పతనం జరిగింది, బెంగాల్ నవాబుల గురించి వివరించడం జరిగింది. అండ్ బ్రిటిష్ వారు ఎలా ఎదిగారు అనేది కూడా ఈ బుక్‌లో రాయడం జరిగిందన్నట్టు. ఏ బుక్‌లో 'సియార్ ఉల్ ముతేకురెన్' అనే గ్రంథములో ఇవి వివరించబడ్డాయి. దీన్ని రాసిన వారు వచ్చేసిందంటే గులాం హుస్సేన్. అండ్ రామ్మోహన్ రాయ్ గురించి మీకు తెలిసిందే. సో, సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి ఎంతగానో ఇతను కృషి చేసిండన్నట్టు. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి మనకేంది అంటే గులాం హుస్సేన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే క్వెషన్ నంబర్ 274. క్వెషన్ నంబర్ 274 వచ్చేసి ఏందంటే విచ్ ఫీచర్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆర్కాట్ ఇన్ 18th సెంచరీ సౌత్ ఇండియా ఆర్ కరెక్ట్? ఫస్ట్ వన్ ఫౌండర్స్ చూద్దాం. ఫౌండర్స్ వచ్చేసి ఏంది అంటే ఇక్కడ సో, దౌద్ ఖాన్ పానీ అండ్ సదతుల్లా ఖాన్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్ట్రగుల్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ 1740. ఆప్షన్ 3 వచ్చేసి డీసెంట్రలైజేషన్ వాజ్ ఏ కీ ఫీచర్. అండ్ స్టేట్మెంట్ 4 వచ్చేసి ఎనదర్ మేజర్ స్టేట్ టు ఎమర్జ్ వాజ్ మైసూర్. మనకి కింద వచ్చేసి ఆప్షన్ ఏ 1 అండ్ 2, ఆప్షన్ బి వచ్చేసి 1, 2, 4, ఆప్షన్ సి 3 అండ్ 4, ఆప్షన్ డి వచ్చేసి 2 అండ్ 4. సో, ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే ఆర్కాట్‌ని స్థాపించిన వాళ్ళు ఎవరు? రైట్. ఆర్కాట్‌ని స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే దావుద్ ఖాన్ ఫన్నీ అండ్ సదతుల్లా వచ్చేసి కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏందంటే
ఇంగ్లీష్‌కి 1740 నుంచి మనకి ఇంగ్లీష్ అండ్ డచ్ కంపెనీ మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది. ఎక్కడ? ఆర్కట్ వేదిక. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అన్నట్టు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి డీసెంట్రలైజేషన్ వాస్ ఎ కీ ఫీచర్. ఇది మాత్రం రాంగ్. ఇక్కడొచ్చేసి ఏందంటే డీసెంట్రలైజేషన్ బదులుగా సెంట్రలైజ్డ్ లక్షణాలు మాత్రమే ఈ ఆర్కట్‌కున్నది. కాబట్టి వచ్చేసి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఫోర్త్ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఎనదర్ మేజర్ స్టేట్ వాజ్ మైసూర్. కరెక్ట్. ఆ సమయంలో మనకి సౌత్ ఇండియాలో ఉద్భవించిన మరో ప్రధాన రాజ్యం వచ్చేసి మైసూరు. అక్కడ ఎవరి నాయకత్వంలో జరిగిందంటే హైదర్ అలీ అండ్ టిపు సుల్తాన్ నాయకత్వంలో వచ్చేసి మైసూర్ వచ్చేసి మనకి ఎమర్జ్ అయిందని కూడా చెప్పొచ్చన్నట్టు. సో, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ గమనిస్తే ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటి మాత్రమే రాంగు. స్టేట్మెంట్ 1, 2 అండ్ 4 వచ్చేసి కరెక్ట్. 1, 2, 4 వచ్చేసి కరెక్ట్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే మనకి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? సో, హియర్ నెక్స్ట్ కమ్ టు ద లాస్ట్ క్వెషన్. సో, లాస్ట్ క్వెషన్ వచ్చేసి ఏందంటే క్వెషన్ నంబర్ 275. ఇక్కడ వచ్చేసి ఏందంటే బెంగాల్‌లోకి ఆంగ్లేయుల ప్రవేశం గురించి ఏది సరైంది అని అడుగుతున్నాడు. 1690లో జాబ్ చర్నక్ కలకత్తాను పునాది వేశాడు. రైట్? సెకండ్ స్టేట్మెంట్. కలకత్తాలోని ఫోర్ట్ విలియం దగ్గర ఫ్రెంచ్ వారు కోటను నిర్మించారు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అని మనకు అర్థమైపోతుంది. రైట్? మనకి 1690లో వచ్చేసి జాబ్ చర్నక్ వచ్చేసి కలకత్తాకు పునాది వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 1960లో వచ్చేసి సూతనాటి, గోవిందాపూర్ అండ్ కాళీఘట్ కలిపి మనకి కలకత్తా నగరం అనేది ఏర్పాటయింది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. మనకు స్టేట్మెంట్ 2 దగ్గరనే డౌట్ అన్నట్టు. రైట్? సో, స్టేట్మెంట్ 2 వచ్చేసి ఏందంటే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి రాంగ్. ఎందుకు అంటే మనకి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కేంద్రాన్ని అండ్ కోటను వచ్చేసిందంటే కలకత్తాకి 30 కిలోమీటర్ల దూరంలో చందానగర్‌లో నిర్మించుకున్నారు తప్ప కలకత్తాలో కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి మాత్రమే కరెక్ట్. సో, ఈ క్వెషన్‌కి క్వెషన్ నంబర్ 275కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? సో, ఇవి ఈరోజు క్వెషన్స్ అండి. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అవుతే రైట్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. మీరు ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్‌లో గూడా జాయిన్ కావచ్చు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే మనకి డిస్క్రిప్షన్ పైన వచ్చేసి ఏందంటే మనకి హైప్ బటన్ ఉంటుంది. ఈ హైప్ బటన్ మీరు క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో వచ్చేసి ఏందంటే మరింత మందికి చేరే అవకాశాలున్నాయన్నట్టు. రైట్? సో, మళ్ళీ మరొక వీడియోతోని కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.